ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము బోనాల నుంచి మేము బోనాలు చేస్తున్నాం అమ్మవారికి 30 ఏళ్ల నుంచి. మేము ఎంతెంత హరాస్మెంట్ పోలీస్ వాళ్ళ నుంచి అయితే మేము ఎంతెంత బాధపడుతున్నామో అవన్నీ కాకుండా మేము ఒక మీటింగ్ కండక్ట్ చేశాము. అందరూ మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. అలాగే మాకు సపరేట్గా లైన్ కానీ ఇంకా ఏదైనా దర్శనాలకైనా కానీ కూడా మాకు ఒక వే ఇస్తా అని చెప్పారు. ఎటువంటి పోలీస్ వాళ్ళ నుంచి అయితే ఎటువంటి హరాస్మెంట్ ఉండదు మీ బోనాలు ఆపడం కానీ. అలాగే మా ఎంబడి మేము బోనాలు ఎత్తుకొచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా కొబ్బరికాయలు అవి తీసుకొని వస్తారు కదా, వాళ్ళని కూడా అలౌట్ చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. మేము ఏదైతే మేము కండిషన్స్ మేము పెట్టామో వాళ్ళన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. డోలు చెప్పాము, పోతరాజులు ప్రతి ఒక్కటి మేము ఆడ మెన్షన్ చేసినాం అనమాట. ఎందుకంటే పోతరాజులకు కూడా అక్కడ కరెక్ట్గా ప్రియారిటీ లేదు కాబట్టి పోతరాజుల కోసం మాట్లాడినాం, పోతరాజులు మళ్ళీ వాళ్ళందరి కోసం మాట్లాడినాము. బోనాల పండగ అంటే ఎలా జరుపుకోవాలని వాళ్ళు మొత్తం డిస్కస్ చేశారు. భగవంతుడి మీద అందరం సమానమే, వీళ్ళు వాళ్ళు అని కాదు, వీళ్ళు వాళ్ళు అని కాకుండా దేవుడి దగ్గరికి ఎవరైతే భక్తితో వస్తారో వాళ్ళు ట్రాన్స్ కానివ్వండి, జోగిని కానివ్వండి, వాళ్ళ XYZ ఏదన్నా కానివ్వండి, భగవంతుని ముందు అందరికీ సమానంగా దర్శనాలు కావాలి. అందరూ సురక్షితంగా ఉండాలి. అందరూ అమ్మవారి చెంత చక్కగా చేరి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. పాస్ల కోసం వాటి కోసం అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఇంతమంది అంటే మేము హైలీ ఇంపాసిబుల్, ఒకరికి ఇద్దరి కంటే ఇవ్వగలుగుతాం. చాలా మంది వచ్చినప్పుడు ఈ పాసెస్ అన్ని ఇవ్వడం చాలా కష్టం అని చెప్పారు. డీసీపీ గారు ప్రతి ఒక్క మాట పిన్ టు పిన్ అన్ని మాట్లాడి చేసి ప్రతి ఒక్కటి అడిగి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. సో మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఒకటి తెలుసుకోండి, భగవంతుడి ముందు అందరం సమానమే, భగవంతుడి ముందు అందరం సమానమే. చెప్పాల్సింది ఏంటంటే ట్రాన్స్ కానీ శివశక్తులు కానీ సపరేట్ కాదు, అందరూ ఒకటే. వాళ్ళు దేవుడి కోసం పోరాడుతున్నారు, మేము దేవుడి కోసం పోరాడుతున్నాము. చీర కట్టుకొని వాళ్ళు బోనం ఎత్తుకున్నారు, మేము ట్రాన్స్ కమ్యూనిటీ, శివశక్తుల కమ్యూనిటీ, జోయిన్ కమ్యూనిటీ ఒకటి. దీన్ని దయచేసి సపరేట్ చేయకండి. మేము చేయట్లేదు, మేము అంగీకరిస్తున్నాము, వాళ్ళు మమ్మల్ని అంగీకరిస్తున్నారు. కొందరు మా దాంట్లో నుంచి దీంట్లో నుంచి కొన్ని విమర్శలు వచ్చాయి కాబట్టి వాళ్ళకి బతుకుదెరువు లేక మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేక కొందరు ఇందులో నుంచి అందులో నుంచి వదులు, కానీ అందరము సమానమే. అమ్మవారికి వచ్చే ప్రతి ఒక్కరూ సమానమే. ఎవరు విఐపీస్, ఎవరు ఆమె పెద్ద ఈమె పెద్ద కాదు, ప్రతి ఒక్కరు ఒకటి. ఇవాళ మాకు చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి మాకు సహకరించింది. మమ్మల్ని చేసుకున్న వాళ్ళందరికీ సారీ కూడా చెప్పారు. మమ్మల్ని శివశక్తులని గుర్తించారు, మాకు మంచి ఫెసిలిటీ ఇస్తా అన్నారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. రేపటి నుంచి మేము ఈ జాతర అంగరంగ వైభవంగా మేము జరపాలనుకుంటున్నాము. అమ్మవారి యొక్క బోనాలు చాలా బాధపడ్డాము మేము చెయ్యమేమో అని, బట్ గవర్నమెంట్ ఇంత తొందరగా యాక్షన్ తీసుకొని బోనాలకు శివశక్తులకు చేయాల్సి ఆఫర్ ఇచ్చింది కాబట్టి మేము చాలా భారీ ఎత్తున ఆనందంగా ఈ జాతర చేయాలనుకుంటున్నాము.